హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ ప్లాన్ ఏంటి అంటే పచ్చడి పెట్టడం, దట్టు చిట్టి ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటితోటి పచ్చడి పెట్టడం. అండ్ ఈ చెట్టు వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ లో ఈ చెట్టు ఉంటది. అయితే ఎవ్రీ ఇయర్ నేనైతే అక్కడికి వెళ్ళేసి అయితే తెచ్చుకుంటా అనమాట. అండ్ వాళ్ళు చాలా స్వీట్ పీపుల్, అసలు నాకు ఎవ్రీ టైం తెంపిస్తారు. కానీ ఈసారి కొంచెం బాగానే కష్టమైపోయింది అని చెప్పొచ్చు. ఇక్కడ పక్కన ఒక రూమ్ లాగా కనిపిస్తుంది కదండి, దాని మీద నుంచి తెంపుతుండే అనమాట ఎవ్రీ ఇయర్. కాకపోతే దాని మీద ఉన్న చెట్టు కొమ్మలు ఇరిగిపోయినాయంట. అండ్ అక్కడైతే కాయలు లేకుండే అనమాట. అందుకే ఇంకా కట్టెతోటి తెంపుతుంటేమో అవి కింద పడిపోతున్నాయి. కింద పడంగానే చాలా చితికిపోతున్నాయి అనమాట. చాలా అంటే చాలా జ్యూసీగా ఉండే. అండ్ దానివల్ల అసలు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అక్కడ వాళ్ళు కప్పుకునే బ్లాంకెట్ ఉంటది కదా, ఆ బ్లాంకెట్ ఇచ్చి నలుగురం కింద పట్టుకుంటే ఒకళ్ళు కట్టెతోటి తెంపుతూ అట్లా తెంపినాం అనమాట. ఎట్లాస్ చాలా కష్టపడి అయితే నాకు కావాల్సిన అన్న అయితే తెచ్చుకున్నా అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే అవి మంచిగా వాష్ చేయాలి. యాక్చువల్‌గా అవి ఇట్లా గుత్తులు గుత్తులు పెరగడం వల్ల వాటి మధ్యలో దుమ్ము అనేది చాలా ఉంటదనమాట. అందుకని మేము ఆల్మోస్ట్ ఒక 5 టైమ్స్ అయితే ఈజీగా వాష్ చేసి ఉంటాము. ఒక్కొక్కటి వాష్ చేసినామనమాట. అంటే చిన్న డస్ట్ కూడా ఉండొద్దు అని చెప్పి. ఇంకొకటేంటంటే పచ్చడి కాబట్టి కొంచెం కూడా దానికి తడి ఉండొద్దు కాబట్టి కడిగిన తర్వాత చాలా సేపు ఆరబెట్టిన తర్వాత మనం పచ్చడి పెట్టాల్సొస్తది. సో వీటికే చాలా టైం అయిపోయింది. అసలు పచ్చడి కలపడం ఓన్లీ 10 మినిట్స్ అయితే వీటిని ప్రెప్ జేయడము, వీటిని కడగడము నీట్‌గా అవన్నీ అయితే చాలా టైం పట్టిందనే చెప్పొచ్చు. ఇంకా దేనికి టైం పట్టింది అంటే దీంట్లో చాలా సైజెస్‌లో ఉన్నాయన్నమాట. కొన్ని చిన్నగున్నాయి, కొన్ని పెద్దగున్నాయి, కొన్ని మీడియం సైజ్ ఉన్నాయి. మనకి పెద్దవి ఇంకా మీడియం సైజ్ ఉన్నవే కావాలి. మరీ చిన్నగున్నాయి అంటే ఎక్కువ అంటే ఊరిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయన్నమాట. దాని లోపల గింజ తప్ప దానికి ఏం ఫ్లెష్ ఉండదు. అందుకే కొంచెం పెద్దయే తీసుకోవాలి. సో అవి కూడా మనం సెపరేట్ చేసుకోవాలి ఇవన్నీ. సో అసలు పచ్చడి పెట్టకంటే ముందయితే ఒక 2 అవర్స్, 3 అవర్స్ అయితే వీటిని వాష్ చేయడము, వీటిలో నుంచి ఏవి పెద్దగున్నాయి, ఏవి చిన్నగున్నాయి అని సెపరేట్ చేసి పెద్దగున్నాయి అయితే పచ్చడిలోకి అండ్ కొన్ని స్వీట్‌లోకి కూడా యూజ్ చేసినామనమాట. అండ్ చిన్నగున్నయి అయితే ఇంక అట్లనే పెట్టినాము. ఊరికేనే తినొచ్చులే అని చెప్పేసి. ఇంకా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అయితే బ్లాంకెట్‌లోకేసేసుకొని దాన్ని తుడుస్తున్నా అనమాట. తుడవడం కూడా 2 క్లాత్స్ యూజ్ చేసి తుడిచినాము. ఫస్ట్ వన్ అయితే ఆల్మోస్ట్ పచ్చిగా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇంకా కొంచెం డ్రైగా క్లాత్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని ఒక 1 అవర్ అట్లనే ఉంచినామనమాట గాలికి. ఇంకా ఏదైనా మాయిశ్చర్ ఉన్నా గానీ ఎండిపోతది అని చెప్పేసి. అసలు చూసినారా ఎంత ఫ్రెష్‌గా కడిగినామో. అమ్మో! చాలా టైం పట్టిందనే చెప్పొచ్చు. చాలా టైం పట్టింది అండ్ చాలా స్ట్రెయిన్ లాగా కూడా అనిపించిందనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్కటి కడిగినాము అంత నీట్‌గా. ఇంకా దాని తర్వాత ఇంగ పచ్చడి చేయడంలో మెయిన్ ప్రాసెస్ వచ్చేసి అది కడగడం అయితే, నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఒలవడము. ఈ 2 పనులే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ ఇంగ ముచ్చట పెట్టుకుంటా ఎల్లిపాయలు తీస్తున్నాము. ఇవి తీసేలోపు అవి కూడా ఆరిపోతాయి అని చెప్పి. ఇంకా ఎల్లిపాయలు తీసిన తర్వాత అయితే మనము కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ లాగా. ఫస్ట్ వచ్చేసి ఆవాలు, పచ్చడిలోకి ఆవపిండియే కదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆవాలు అయితే ఇక్కడ వేయించేసుకుంటున్నాము. యాక్చువల్‌గా ఇవి ఎట్లా వేగుతాయి అని కూడా మాకు అంత క్లారిటీ లేదు. అంటే లైక్ ఎట్లా తెలుస్తది అవి వేగినాయి అని చెప్పి, స్మెల్ వస్తదా లేదా అని చెప్పేసి అది ఏం అర్థం కాకుండే. కాకపోతే కొంచెం వైట్ కలర్‌లో అయ్యి చిట్పట్ చిట్పట్ అన్నాయి. అందుకే ఇంక తీసేసినామనమాట. ఇంక దాని తర్వాత కొన్ని జీలకర్ర ఇంకా మెంతులు కూడా వేయించేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి తీసిన ఎల్లిపాయలలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎల్లిపాయలైతే గ్రైండర్ చేసేసుకున్నా. అండ్ 10% అట్లనే ఉంచేసిన. సో దట్ పచ్చడిలోకి అవి కూడా ఊరిన తర్వాత మంచిగా టేస్ట్ వస్తాయి కదా అని చెప్పి. అసలైతే ఆ రోజు అయితే మొత్తం ఇల్లంతా పచ్చడితోటి స్మెల్ వస్తుండే. అసలు ఎంత యమ్మీ స్మెల్ లాగా అనిపించిందో. ఇంకా ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ అయితే సెపరేట్ గా అయితే పౌడర్ చేసేసుకొని పెట్టేసుకున్నా. అండ్ ఆ లోపు ఇవి కూడా ఆరిపోయినాయి అనమాట. సో ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేస్తున్నా. యాక్చువల్‌గా లాస్ట్ 2 ఇయర్స్ అయితే నేను ఎట్లా పెడుతుండే అంటే డైరెక్ట్‌గా ఇవి పచ్చడిలోకి ఏసేస్తుండే అనమాట వేయించకుండా. దాని తర్వాత తెలిసింది ఏంటి అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్‌లో ఒక 2, 3 మినిట్స్ అట్లా వేయించితే అవి మంచిగా అంటే టేస్ట్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ స్టోర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రు. అందుకే ఇంగ ఈసారి అయితే వేయించాలి అని అయితే అనుకుంటున్నా. ఇంకా
ఇంకా అవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకున్న తర్వాత అయితే ఆయిల్ పోసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఉసిరికాయలైతే ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాము అని చెప్పి. అండ్ మనకి 2 ఇంగ్రీడియెంట్స్ ఇందులో ఫ్రై చేయాలి. ఫస్ట్ అయితే ఉసిరికాయలైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయ కూడా ఉంది కదా, అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. యాక్చువల్‌గా ఇవి 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్‌లో అంటే లైట్ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా, అవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పేల్ యెల్లో కలర్‌లోకి వస్తాయన్నమాట. అప్పుడు మనం తీసేసుకోవడమే. మళ్ళా ఎక్కువ మనం దీంట్లో ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాము అంటే అవి ఇట్లా సాఫ్ట్‌గా అయిపోయి చితికిపోతాయన్నమాట. ముందే చిన్నయి గదా, ఎక్కువ సేపు గూడా వేయించొద్దు. హార్డ్‌లీ 1, 2 మినిట్స్ అంతే. జస్ట్ వేసిన వెంటనే ఒక 1, 2 మినిట్స్‌కి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి చూస్తే. అప్పుడు మనం తీసేసుకోవడమే. ఇంకా చాలా క్వాంటిటీ ఉంది అని జెప్పేసి 2 బ్యాచెస్‌లోకి వేసుకోవాల్సొచ్చింది. అసలు ఎంత వైబ్రెంట్‌గా కనిపిస్తున్నాయి గదా అవన్నీ. అసలు జనరల్‌గా అయితే మా ఇంట్లో పచ్చడ్లు తినడము, పచ్చడి పెట్టడము అనేదే ఉండదు. మా డ్యాడీకి అస్సలు ఇష్టం ఉండకపోతుండే. అసలు చిన్నగున్నప్పుడైతే పచ్చడి తింటే తిడుతుండే అన్నమాట. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ ఎల్స్ అంత ఆయిల్ ఉండేది అస్సలే వద్దు అనుకుంటా. కాకపోతే ఇప్పుడేమనిపిస్తుంది అంటే అసలు ఏమి తినాలి అనిపియనప్పుడు అయితే అట్‌లీస్ట్ ఇదొక్కటి వల్ల తినాలి అని అనిపిస్తది గదా. అండ్ అసలు ఆ పచ్చడి టేస్టే వేరుంటది. నాకు జనరల్‌గా వేరే పచ్చడ్లు దేనికి కూడా నేనంత ఎక్సైట్ అవ్వననమాట. ఒకటైతే ఇది ఈ ఉసిరికాయ పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వన్ థింగ్ వచ్చేసి నా చేతులతోటి నేను చేసుకుంటున్నా కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకొకటొచ్చేసి పెద్ద ఉసిరికాయలలో కొంచెం వగరు టేస్ట్ వస్తూ ఉంటది. దీంట్లో అయితే అట్లా టేస్ట్ ఉండదు కాబట్టి నాకు మంచిగా అనిపిస్తూ ఉంటదనమాట. అందుకే నాకిది ఫేవరెట్. అండ్ ఇంకొకటొచ్చేసి నాకు నాన్ వెజ్ పికిల్స్‌లో ఏది ఇచ్చినా గాని నేను తింటా. నాకంత ఇష్టమనమాట. కాకపోతే వెజ్‌లో అయితే ఇదొక్కటే నా ఫేవరెట్. దాని తర్వాతనే ఆవకాయ అని జెప్పొచ్చు. ఇంకా ఉసిరికాయలన్నీ వేయించిన తర్వాత ఇక్కడ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి గూడా వేయించేస్తున్నా అనమాట. మరీ డార్క్‌గా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఇట్లా వేగిన స్మెల్ మనకొస్తది గదా, వెల్లుల్లి స్మెల్ అట్లా వస్తే చాలు. మోస్ట్‌లీ ఇట్లా వెల్లుల్లి అనేది వేయించి ఎయ్యరు. డైరెక్ట్‌గా వెల్లుల్లి ఏసేస్తారనమాట. నాకెందుకో ఇట్లా గ్రేవీ థిక్‌నెస్ వస్తది ఇది వేస్తే. అండ్ ఈ ఫ్లేవర్ గూడా చాలా మంచిగొస్తది అని అనిపిచ్చి ఇదైతే వేస్తా నేనైతే. ఇంకా ఇది గూడా వేగిన తర్వాత అన్నీ కలుపుకొని అసెంబుల్ చేసుకోవడమే. అండ్ ఇంకొకటి నాకు జనరల్‌గా క్వాంటిటీస్ తెలవదు. ఇంత క్వాంటిటీకి ఇంతెయ్యాలి అని జెప్పేసి నేనేదో అందాజాగా ఏస్తా. అండ్ టేస్ట్ చూస్తే బానే అనిపిస్తది. ఎప్పుడైనా ఇంగా ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ జేసుకోవడమే అంతే తప్ప నాకు ఇంత క్వాంటిటీకి ఇంత కారము, ఇంత ఉప్పు, ఇంత ఇవి అని అస్సలకే తెలీదు నాకు. అందుకే ఐ కాంట్ సే అసలు నేను ఎంత తీసుకున్నా ఏంటి అని జెప్పేసి. నాకు జనరల్‌గా తెలుస్తూ ఉంటది. ఇంత వాటికి ఇంత పడతది అని జెప్పేసి. సో, అట్లనే వేసేస్తా అనమాట నేను. ఇంకా పచ్చడి కలిపే టైం అయితే వచ్చేసింది. ఉసిరికాయలోకి కారము, ఉప్పు, ఆవపొడి, కొన్ని మెంతులు, ఇంకా జీలకర్ర పొడి గూడా యాడ్ జేసేసుకున్నా. అసలు ఇది ఏస్తుంటేనే కలపక ముందే ఇల్లంతా పచ్చడి స్మెల్ తోటే ఉండే అనమాట. అసలు ఆ రోజైతే జనరల్‌గా నాకు ఆకలేస్తలేదు. కాకపోతే ఆ స్మెల్‌కి ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అన్నట్టుగా ఉండే అనమాట. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటంటే పచ్చడి కలిపినప్పుడు మనకి కొంచెం కరెక్ట్‌గా అనిపించినా గానీ 3 డేస్ తర్వాత అంటే పచ్చడి ఊరిన తర్వాతనే మనకి కరెక్ట్‌గా అర్థమవుతూ ఉంటది. లైక్ దాంట్లో ఉప్పు పడతదా? కారం పడతదా? అని జెప్పేసి. వేసిన వెంటనే అయితే అన్నీ కరెక్టే అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అది మంచిగా ముక్కలోకి దిగిన తర్వాత అండ్ ఉసిరికాయలో నుంచి వచ్చే పులుపు గూడా పచ్చడిలోకొచ్చేస్తది గాబట్టి ఉప్పు ఆబ్వియస్‌గా తగ్గుతది. సో, మనము ఒక 2, 3 డేస్ తర్వాత ఆర్ నెక్స్ట్ డే అయినా సరే ఒక్కసారి టేస్ట్ జేసేసుకొని ఇంకా ఉప్పు ఆర్ ఏదన్నా కారం పడితే యాడ్ జేసుకోవడమే. అయితే అవి నేను వేయించినా గదా ఉసిరికాయలని. సో, కొంచెం మెత్తగా అయినాయి గాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుతున్నా అది చితకకుండా. ఇంకా ఉసిరికాయలన్నిటికి కారం పట్టిన తర్వాత అయితే ఇక్కడ నేను వేయించుకున్న వెల్లుల్లి గూడా ఏసేస్తున్నా అనమాట. ఆయిల్ గూడా. అండ్ ఆ ఆయిల్ సరిపోదు. ఇంకా ఎక్స్‌ట్రా గూడా ఆయిల్ వేయాల్సిందే. ఆయిల్ వేస్తేనే అది ఎక్కువ రోజులు గూడా నిల్వుంటది గాబట్టి దీంట్లో నో కాంప్రమైజ్ అనమాట. ఆయిల్ ఎంత పడితే అంత ఏసేయడమే. అసలు కలుపుతుంటే నా వల్ల అయితలేదనమాట. అసలు ఎంత యమ్మీ స్మెల్ వస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుందసలు. అసలు చూడండి ఆ కలర్ ఎంత వైబ్రెంట్‌గా ఉంది గదా అసలు. ఇంకా మంచిగా పచ్చడి అయితే కలుపుకున్న తర్వాత అయితే జాడీలోకి ఏసేసుకున్నా.
ఇంకా పచ్చడి కలిపిన తర్వాత మ్యాండేటరీ థింగ్ వచ్చేసి దాంట్లోకి అన్నం వేసుకొని తినడమే గదా! ఇంకా మంచిగా దాంట్లోకి అన్నం వేసేసుకొని మంచిగా గ్రేవీ అంతా కలుపుకొని తింటుంటే అయితే అసలు ఐ కాంట్ సే ఇట్, అసలు ఎంత యమ్మీ స్మెల్. ఆ స్మెల్‌కే అసలు ఆకలైతుండే అన్నమాట. అండ్ ఆ కలర్ గూడా ఎంత వైబ్రెంట్‌గా మంచిగా కనిపిస్తుంది గదా! ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపిచ్చింది. అండ్ అప్పుడుకి ముక్కలు ఊరకున్నా గానీ చాలా టేస్ట్‌గా ఉండే అన్నమాట. అందుకే ఒక ముద్దకి ఒక ముక్క బెట్టేసుకొని తినేసినాము. అసలు ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎంత కొత్త ఫుడ్ తిన్నా ఇంకేది గూడా రిప్లేస్ జెయ్యదు మన పచ్చడ్ల టేస్ట్‌ని. ఇట్లా పచ్చడి పెడుతున్నా అని జెప్పి మా ఫ్రెండ్స్‌కి చెప్తే ఏమంటున్నారంటే, అలెక్సియా చిట్టి పికిల్స్ గాకుండా శ్రేయ పప్పు పికిల్స్ పెట్టేద్దాము, ఇంకా స్టార్ట్ జేసేద్దాము అనుకుంటా అంటున్నారు. మస్తు కామెడీగా అనిపిచ్చింది. ఇంకా టేస్ట్ విషయానికొస్తే ఇంక నేను జేస్తే మంచిగుండకపోవడమా, చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. కొంచెం ఆవపిండి ఒస్తుంది టేస్ట్. కాకపోతే మంచిగా అది ఒక 2 డేస్ అది ఊరిన తర్వాత అది గూడా ఎళ్ళిపోతదన్నట్టే అనిపిస్తుందనమాట. అసలు ఐ కాంట్ స్టాప్ ఈటింగ్ అట్లా ఉండే అన్నమాట. చాలా మంచిగుండే. ఇంకా పచ్చడైతే మంచిగా జాడీలో వేసుకున్నా గాబట్టి, దాని మీద మూత బెట్టేసుకున్న తర్వాత, ఒక క్లాత్ బెట్టేసుకొని కట్టేసినా అనమాట. ఇట్లా ఎందుకు చేస్తారు అనేది నాకు గూడా తెలీదు. జనరల్‌గా మా మమ్మీ ఇట్లనే చేస్తుండే గాబట్టి, ఇంకా ఇట్లనే స్టోర్ జేసినా అనమాట పచ్చడిని. ఇంకా 3 డేస్ అయిన తర్వాత ఇది మంచిగా ఊరుతది గదా! అప్పుడు కొంచెమైతే అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళకి గూడా ఇచ్చేసి వస్తా అనైతే అనుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ అట్లనే జేస్తా అనమాట. చేసుకున్న తర్వాత వాళ్ళకి గూడా కొంచెం ఇస్తా. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.